వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. చూసినరా ఒక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన, ఆ ముచ్చట భలే ఉంటుంది. చూసినరా కేసీఆర్ దగ్గర ఎవరెవరు ఉన్నారు చెప్పుర్రి. నిజంగా కేసీఆర్ దగ్గర ఎవరు ఉన్నారు చెప్పుర్రి, మీరే చెప్పండి. కేసీఆర్ దగ్గర ఉన్నది కేవలము ఉద్యమంలో తనతోని మమేకమై పనిచేసినటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు నవ్వు ప్రజెంట్ ఉన్నారు. ఎవరినైతే వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు గెలిచి ఇంకా కక్కుర్తి పడి వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు, అయినా కక్కుర్తి పడి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి రకరకాలుగా వాళ్ళను తీసుకొని వాళ్ళకు మంచి పదవులు అప్పజెప్పి వాళ్ళను సంపాదించుకునేటట్లు చేసి అనేక దోపిడీ కార్యక్రమాలు చేయించి అనేక స్కాములు చేయించి ఇవాళ వాళ్ళను పెట్టి పోషిస్తే పాలు పోసిన పామే కాటేసినట్లు వాళ్ళే కేసీఆర్కు కాటేసిపోయినరు, పోతున్నారు. ఒక్కరు కూడా లేరు, ఉండరు. ఇంకెవరైనా మిగిలి ఉంటే అంటే చివరకు నీతో ఉండేది ఎవరు? ఒక నానుడు ఉంది, పోయేటప్పుడు ఎవరు ఉండరు, మళ్ళా గదే ఊరోళ్ళు గాలే ఉంటారు. ఎందుకుంటారు? ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచిస్తారో వాళ్ళు నీ వెంట రారు. స్వార్థపూరితం ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు, డబ్బు లేనప్పుడు నీ దగ్గరికి రారు. అధికారం ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చిండ్రు, అధికారం కోల్పోయిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి నిజంగా నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళను నట్టేట ముంచి, నిజంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టి, కొంతమందిని ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను పక్కన పెట్టుకొని వాళ్ళకి ఇంకా నిజంగా నిజమైన ఉద్యమకారులకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఇంకెట్లా గతంలో ఎట్లున్నారో గట్లనే ఉన్నారు, కొంత మెరుగుపడవచ్చు. కానీ ఎవరైతే అరువు తీసుకున్నాడో, ఎక్కడి నుంచి అయితే కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, టీడీపీ నుంచే ఎక్కడి నుంచి అయితే తీసుకున్నాడో, వాళ్ళకు మంచి మంచి పదవులు అంటగట్టిండో, వాళ్ళు మారి ఇలా అందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్కు కొంతమంది, బీజేపీకి కొంతమంది పోయేటటువంటి పరిస్థితి ఇలా కేసీఆర్కు దాపురించింది. తప్పెవరిది? నిజంగా తనకు తాను అంతరాత్మను ప్రశ్నించుకోవాలా. తప్పు ఎవరు చేసిండ్రు, నిజంగా తప్పు చేసినా లేదా? మాలాంటి వాళ్ళకు చాలా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ఒక రేంజ్లో నిలబెట్టాలా, నిలబెట్టలే. నిజంగా వాళ్లకు ఇంకా బుద్ధి జ్ఞానం ఉంటే అనవసరమైనటువంటి భూత పురాణాన్ని పక్కకు పెట్టి నిజంగా ప్రజలకు ఏది కావాలో వాళ్లకు ప్రజల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాసేవ చేసుకుంటే బాగుంటుంది. నాలాంటోని కూడా అనేక మంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని శాంతి చేయాలి. శాంతి చేయకపోతే ఇంకా ఆ పాపం అట్లనే వెంటాడుతూ ఉంటుంది. మూకుమ్మడిగా జైలుకు పోయే అవకాశం ఉంటుంది, అందరూ జైలుకు పోయే అవకాశం ఉంటుంది. కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది, ఎటుగాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? 10 ఏళ్ళు మంచిగా పరిపాలన చేసారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. పోయేటోడు పోని, మీరు ప్రజాసేవ చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేయండి. ప్రజలతో ఒక 6 నెలలో, ఏడాదో, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళ దాకా ప్రజలకు దగ్గరై ఉంటే వాళ్ళకి కనీసం మళ్ళీ దయపడుతుంది. తప్పును ప్రక్షాళన చేసుకోండి, తప్పును ఒప్పుకోండి. ఎందుకు అహంకారంగా పోతారు? ఇంకా అహంకారం అంటే పదవులు ఉన్నప్పుడు ఉన్నటువంటి అహంకారం కన్నా
ఇప్పుడు ఇంకా డోస్ ఎక్కువైపోయింది. పదవి లేనప్పుడే ఇంత అహంకారం ఉంటే ఇంకొకసారి వాళ్ళు గెలిచి ఉంటే ఇవాళ రాష్ట్రాన్ని అగ్గిపాలు చేసి బుగ్గి చేసి బూడిద చేసి ఆ బూడిదని అందరూ పూసుకొనరని చెప్తున్నారు. అలాంటి దరిద్రమైనటువంటి పరిపాలన చేసి దరిద్రంగా బతికి ఇలా ముఖం పెట్టుకొని మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు. అది బంద్ చేయమని నేను కేసీఆర్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు బంద్ చేయండి. ఫస్ట్ మాలాంటి వాళ్ళకు శాంతి చేయండి, పుణ్యం వస్తుంది. అది ఏదైనా పాపాలు విపరీతమైన స్కామ్ పాపాలు చేశారు కదా, ఆ పాపాలన్నీ పోవాలంటే మాలాంటి వాళ్ళకు శాంతి చేయాలి. అది లేదు. అహంకారము విపరీతంగా తాండవిస్తుంది మీ నెత్తి మీద. అహంకారం ఎప్పుడైతే ఉంటుందో బుద్ధిని కోల్పోతారు, జ్ఞాపక శక్తి నశిస్తుంది, చివరకు అధోగతి పాలవుతారు. అది గమనించుండ్రి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు మారుండ్రి.